అండి ఈరోజు మేము ఈరోజు కాదు చాలా రోజులైంది దీని మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాను. మేము వాక్యూమ్ క్లీనర్ అనేది తీసుకుంది మల్టీపర్పస్ అనమాట. ఇది ఎందుకు ఇప్పుడు పెడుతున్నాం అంటే ఎప్పుడో పెట్టవలసిందే వీడియో తీసినప్పుడే. సరేలే ఇది వాడిన తర్వాత అది బాగా యూజ్ అయితే ఏదైనా సరే నేను యూజ్ అయితేనే వీడియోస్లో పెడతాను, లేకపోతే అసలు వీడియోయే పెట్టినా. ఇది ప్రమోషన్ అనుకోవచ్చు, కానీ ప్రమోషన్ కాదండి, ఇది నచ్చి పెడుతున్నాను. నాకు ఈ ప్రోడక్ట్ అనేది బాగా నచ్చేసింది. ఈ మధ్య మార్కెట్స్లోకి చాలా ప్రోడక్ట్లు వచ్చేసినాయి. అవి బడ్జెట్ పరంగా చూసుకుంటే చాలా హెవీగా అనిపిస్తాయి. అంటే మన ఫ్రెండ్లీ బడ్జెట్ కావాలంటే ఇది బాగా యూజ్ అవుతుంది. మినిమం 3000 లోపలనే ఉంటుంది. మేము తీసుకొని 5 months అయింది. ఇప్పుడు ఎంత ఉంటుందో అన్నది నేను అంత క్లియర్గా చెప్పలేను. అప్పుడు తీసుకుంటే మాత్రం మినిమం 3000 లోపే ఉన్నట్టుంది. అంటే అంతగా ఐడియా లేదు, కానీ అప్పటి నుంచి మాత్రం దీన్ని చాలా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసాం. చాలా బాగా పనిచేసింది. కార్ క్లీనింగ్ దగ్గర నుండి విండోస్ క్లీన్ చేయడానికి, కార్నర్లో క్లీన్ చేయడానికి, అలాగే ఫ్లోర్ క్లీనింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే ఫ్లోర్ క్లీనింగ్ ఎక్కువ ఉపయోగించట్లేదు, కానీ కార్ క్లీనింగ్కి, అలాగే కబోర్డ్స్, నెక్స్ట్ వచ్చి విండోస్ ఇలా కార్నర్స్లో ఉండేవి, అలా బ్రష్ చూడండి, బ్రష్ అనేది సోఫాల్లోకి వాటికి చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రతి దానికి ఒక్కొక్క గ్యాడ్జెట్ ఉందన్నమాట దీనికి సంబంధించి. చాలా బాగుంది. అంటే ఇన్ని వెరైటీస్ ఒకే దాంట్లో ఉండడం అంటే చాలా గ్రేట్ కదా. మనం అంటే ఫ్లోర్ క్లీనింగ్ చేయడానికి ఇప్పుడు రోబోన్ వచ్చింది. ఫ్లోర్ క్లీనింగ్ జస్ట్ తడిబట్ట పెట్టడానికి మాత్రమే అది ఉపయోగపడుతుంది. ఇది మల్టీపర్పస్ అనుకోవచ్చు. చాలా మనకి ఫ్రెండ్లీ బడ్జెట్లో వస్తుంది, ప్లస్ మల్టీపర్పస్గా కూడా ఉపయోగపడుతుంది. ఇదిగో చూడండి, ఇది ఫ్లోర్ క్లీనింగ్. ఇక్కడ స్టిక్ ఇచ్చారు దానికి అటాచ్ చేసి. అది ఎలా అటాచ్ చేయాలో కూడా అప్పట్లో నాకు తెలియదు, కాకపోతే ఇప్పుడు చేసేటప్పుడు మనకి అలవాటు అయిపోతుంది. ఏంటంటే జస్ట్ అలా చూపించడానికి మాత్రమే మీకు పెడుతున్నాను. చూడండి, ఒక్కొక్కటి. ఇది ఎంత ఎలాంటి డస్ట్ అయినా సరే బాగా లాగేస్తుంది. అంటే ప్రెజర్ పెట్టి బాగా లోపలికి లాగేస్తుంది అనమాట. దానికి డస్ట్ కలెక్ట్ చేయడానికి కూడా ఒక బౌల్ ఉంటుంది దానికి సంబంధించి. అన్నీ చాలా నిజంగా ఒక్కొక్కటి చెప్పడానికి చాలా బాగుందనమాట. చేయడానికి కూడా కొంతమందికి టైం పాస్ అవటానికి కూడా ఇది కొంచెం ఎంజాయ్ చేస్తూ వర్క్ చేసుకోవచ్చు అన్న ఫీలింగ్ వస్తుంది. చూడండి, బ్రష్ ఇది సోఫా అలాంటివన్నీ క్లీన్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. చూడండి, స్టిక్ అనమాట. మనం ఒంగోని క్లీన్ చేయాలి అలాంటిది ఏమీ లేని అవసరం లేకుండా ఈ స్టిక్ను ఉపయోగించి ఫ్లోర్ అంతా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక్కొక్కటిగా వివరిస్తూ ఉంటే చాలా అంటే చాలా బాగుంది. మీ అందరికీ బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. చూడండి, స్టిక్ అనేది దీనికి అటాచ్ చేసే విధానం మేము అప్పుడు క్లారిటీ రాలేదు మాకు. తర్వాత చూసుకొని దాన్ని ఎలా సెట్ చేయాలి, ఎలా చేయాలంటే ఫస్ట్లో కొంచెం ఇబ్బంది పడ్డాం. ఎందుకంటే అది తెలియనప్పుడు చాలా ఇబ్బంది పడతాం. తెలిసాక అది ఎలాగా అన్నది మనకి చాలా క్లారిటీ వచ్చేస్తుంది. యూజ్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట. చాలా బాగుంది ప్రోడక్ట్ అనేది. మీరు అస్సలు మిస్ కాకండి. ఎందుకంటే చాలామంది తీసుకోవాలని చాలా ఫీల్ అవుతారు. అంటే తీసుకోవాలి మనం క్లీన్ చేయడానికి కొంచెం ఏదో ఉంటుంది కదా, ఎంత తక్కువ బడ్జెట్ అయినా, అంటే బడ్జెట్ పెట్టకుండా కూడా మనం ఇలాంటి కొన్ని ఆశలు ఉంటాయి కదా మానవుడిగా పుట్టిన తర్వాత, అలాంటివి మనం నెరవేర్చుకోవాలంటే ఇది బాగా ఉపయోగపడుతుంది. చూడండి, డస్ట్ కలెక్ట్ చేస్తుంది అనమాట. ఈ నెట్లోకి వచ్చేస్తుంది అనమాట లోపల. అంటే అది పెట్టినప్పుడు మొత్తం అంతా డస్ట్ అంతా ఇందులోకి వచ్చేస్తుంది. కార్ క్లీనింగ్ లోపల మొత్తం క్లీన్ చేసేస్తుంది. చాలా ఈజీగా వచ్చేస్తుంది. కార్నర్స్లో మనకి చాలా ఇబ్బంది పడతాం క్లీన్ చేయాలంటే, దీంతో అయితే చాలా ఈజీ అయిపోతుంది. ఈ ప్రోడక్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా ఈ ప్రోడక్ట్ తీసుకుని ఫ్రెండ్లీగా చెప్పండి కామెంట్ ద్వారా. నేను కూడా ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉంటాను. కామెంట్స్ చేస్తూ ఉండండి, లైక్ చేస్తూ ఉండండి, వీడియోస్ షేర్ చేస్తూ ఉండండి. ఇలాంటి మంచి ప్రోడక్ట్స్ ఇంకా వస్తూ ఉంటే తప్పకుండా మీకు వీడియోస్ పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.